ఇయర్స్ నుంచి బ్యాక్ విత్ క్లూజ్ సేల్ అనమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్కి పెడుతున్నాము. శారీ విత్ బ్లౌజెస్ పిక్ ఎనీ సింగిల్ పీస్ ఫ్లాట్ 2500 ప్లస్ షిప్పింగ్ అండి. అంటే బ్లౌజ్ స్టిచ్చింగే మనకి 1500 అయిపోతుంది కదా. సో శారీ విత్ బ్లౌజ్ అసలు ఈ ప్రైస్కి వస్తుందా అంటే ఎస్. ఇవన్నీ కూడా క్లియరెన్స్లో వెండా దగ్గర నుంచి మనకు వచ్చినాయి. మనం క్లియరెన్స్లో పెట్టేసాం. యాక్చువల్ ప్రైస్ ఎంత ఉన్నాయంటే ఈచ్ సెట్ 4950 ఉన్నాయండి, అంతేనా? అయ్యో సారీ 5250 ఉన్నాయి. సో మనకి హాఫ్ ప్రైస్కి 2650కే అవైలబుల్ ఉన్నాయి అలాంగ్ విత్ షిప్పింగ్. ప్రింటెడ్ వన్ అనమాట, పెయింటెడ్ వన్, హ్యాండ్ పెయింటెడ్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి క్రష్ వచ్చింది. నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. ఇది కంప్లీట్గా చెప్పాలంటే ఫ్యాన్సీలోనే వెండర్ షో అనుకోవచ్చు అనమాట. క్లియరెన్స్లో వచ్చింది మనకి ప్రైస్కి. ఈచ్ శారీ విత్ బ్లౌజ్ మనకు ఓన్లీ 2650 విత్ షిప్పింగ్. 2650కి అవైలబుల్ ఉంది. ఈ శారీ మనకి ఫస్ట్లో అనమాట 10,000 ఆ రేంజ్కి వచ్చింది. సో సేమ్ ఇప్పుడు మిషన్ వర్క్లో రెప్లికా పీస్ వచ్చేసింది అనమాట. ఓన్లీ ఫర్ 2650కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చి మంచి గ్రే కలరు, కంప్లీట్ అంతా కూడా ఇట్లా బోర్డర్, అటాచ్డ్ బోర్డర్ వచ్చింది. కథానా కాదు, స్టోన్ వర్క్ వచ్చిందనమాట మొత్తం. బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఇచ్చున్నారు. సో డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు బ్లౌజ్. ఫ్లాట్ 2650 ప్లస్ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఆర్గెంజా, ఫాలింగ్ ఆర్గెంజాలో ఎంబోజర్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. సింపుల్ అండ్ సోబర్ బ్లౌజ్ వచ్చేసింది ఇట్లాగా. అనదర్ ప్రెటీ పీస్. ఇదైతే చాలా చాలా బాగుంది. క్రష్ వచ్చింది, మంచి లైలాక్, ఆబ్లిక్ వర్క్ వచ్చింది మొత్తం అంతా కూడాను. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. అనదర్ ప్రెటీ శారీ విత్ ఎల్లో కలర్ అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి హెవీ బ్లౌజ్ వచ్చింది ఇట్లాగా. కంప్లీట్ మిషన్ వర్క్ వచ్చేసింది. ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ వర్క్స్ ఏమీ లేవండి ఇందులో, అన్నీ కూడా మనకి మిషన్ వర్క్ శారీసే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ పీస్ మంచి బ్లూలో ప్యూర్ జార్జెట్లో వచ్చింది. ఖజానా వర్క్ వచ్చింది. బ్లౌజ్ ఇట్ సెల్ఫ్ శారీస్ అనండి. బ్లౌజ్తో చీర చూస్తే ఓకే అనిపించింది, కానీ బ్లౌజ్ పెద్దలోగా లుక్ మారిపోయింది. పిక్ ఎనీ పీస్ ఫ్లాట్ 2650 విత్ షిప్పింగ్. సో నెక్స్ట్ వన్, దీని మీదకి మనం వైట్ కలర్ బ్లౌజ్ వేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. దీంట్లో కూడా బ్లౌజ్ చక్కగానే ఉంది. శారీ విత్ బ్లౌజ్ కదా. సో మల్టిపుల్ వేస్లో మనం వాడుకోవచ్చు ఈ శారీని వచ్చి. 2 minutes 50 అయింది వీడియో. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రెటీ పీస్. అబ్బాబ్బా ఏమన్నా ఉందా? బ్లౌజ్ ఇంకా బాగుందండి. దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇది కూడా ఖజానా వర్క్ అండి. ఎంత బాగుందో, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంది. అండ్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదంతా కూడా మనకి డ్యామేజ్ అనుకోగలరు. కట్ వర్క్ శారీ మీదే చేస్తారు కనుక కట్ చెంగులు ఇక్కడ దాకా వెళ్తుంది. సో మనకి అర్థమైంది కదా, ఇది లెంత్ తక్కువ ఉంటుంది పైన, కానీ అది కన్సిడరబుల్ కాదు. దీనికి వచ్చి ఓన్లీ మనకి బ్లౌజ్ ఇట్లా వచ్చింది. అసలు శారీ ఇట్సెల్ఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉందండి. బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చి మనకి అగైన్ ఎంబోజ్డ్ వర్క్. బ్లౌజ్తో లుక్ మారిపోయింది అనమాట. బ్లౌజ్తో లుక్కే మారిపోయింది నిజంగా. నెక్స్ట్ పీస్ వచ్చి మనకి మంచి బ్లూ కలర్ వన్. బ్లాక్ లా కనిపిస్తుందా? కానీ నావీ బ్లూ. బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో. ఓన్లీ ఫర్ 2500 ప్లస్ షిప్పింగ్కి. అసలు ఇట్లాంటి చీరలు వస్తాయండి. అనదర్ ప్రెటీ పీస్. కలర్ ఇట్ సెల్ఫ్ క్యారీస్ అని కొంచెం హెవీ ఉంది, ఇది వర్క్ ఎక్కువ ఉన్నామోలని. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇవే కాదండి, ఫ్యాన్సీ చీరల్లో బేసిక్ రేంజ్ చూపిస్తున్నాను నేను. అసలు మంచి హై ఎండ్లో కూడా ఎన్ని చీరలు ఉన్నాయో. ఫ్లాట్ 8950 పెట్టున్నాం. కొన్ని చీరలు అయితే 2 గుడ్ ఉన్నాయి. అవన్నీ చూడాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఆర్ ఇన్స్టాలో చూసేయచ్చు. స్టోరీస్ ఇన్స్టాలో కూడా అన్నీ అప్లోడ్ చేయలేనట్టుంది, స్టోరీస్ చేసామన్నమాట. 15,000 16,000 రేంజ్ ఆఫ్ శారీస్ మనం ఫ్లాట్ ప్రైసెస్కి చేస్తున్నాము. 8950కి చేస్తున్నాము. చాలా బాగున్నాయి అవి. నెక్స్ట్ వన్ వచ్చి పాస్పోర్ట్
నెక్స్ట్ వన్ వచ్చి అనదర్ ప్రెటీ పీస్ జార్జెట్. దిస్ ఈజ్ ద లుక్ అండి. సో లైట్ షేడ్ శారీ ఎంత సూపర్గా ప్రెటీగా ఉందో, బ్లౌజ్ కూడా మనకు అంతే ప్రెటీగా వచ్చిందండి. డీసెంట్ శారీ అని చెప్పచ్చు ఇది. దీంట్లో లాస్ట్ ఇచ్చి అన్నీ బాగున్నాయి. ఫస్ట్ ఇచ్చిన కంటే కూడా సారీ ఎంపోజింగ్ వర్క్ ఓన్లీ ఫర్ 2500, 650. 2650కి. యూఎస్లో నా క్వశ్చన్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్, యూఎస్లో బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నామని ఒక అనౌన్స్మెంట్ చేసాము ఎక్కడ అండ్ అందరూ కూడా మొన్న సాటర్డే అనౌన్స్మెంట్ చేస్తాను అనుకున్నారు. కాదండి, ఎందుకంటే మినిమం 10 days అవ్వకుండా అనౌన్స్మెంట్ చేయలేం కదా. ఈ సాటర్డే అనౌన్స్ చేస్తాం అనమాట విన్నర్ని. ఫ్రైడే ఆర్ సాటర్డే అనౌన్స్ చేస్తాము ఈవినింగ్ 4 o'clock లైవ్లోను. ఎంత బాగుందో ఇదైతే చీరస్లోను. అండ్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, యూఎస్లో స్టోర్ స్టార్ట్ చేస్తున్నాం అన్నాను కదా, ఏ ప్లేస్లోను ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. స్టోర్ ఓకే ఇది అయిపోయింది. ఆ ఏ ప్లేస్లోను అండ్ పేరేంటి, దిస్ ఈజ్ మై స్టోర్ పేరేంటి, దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్ అనమాట. చాలా ఎక్స్క్లూజివ్ ఉంది ఇది కూడా. అనదర్ ప్రెటీ పీస్, చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం డిజైనర్ వన్. ఇది ఓన్లీ బ్లౌజే మనకు ఆ ప్రైస్ అయిపోతుంది. వీటి మీదైనా వేసుకోవచ్చు అనమాట, లైక్ క్రాప్ టాప్స్ అన్నీ కూడాను. అనదర్ ప్రెటీ పీస్. వెరీ ప్రెటీ వన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి ఈరోజు ఏ రోజు అండి, డేట్ 2 ఈరోజు ఫస్ట్ కదా, రేపు రిలీజ్ అవుతాం. సెకండ్ కదా ఈరోజు. సో ఫస్ట్ రోజు ఈవినింగ్, ఏప్రిల్ 1 కదా, ఏప్రిల్ 1 రోజు ఈవినింగ్ మనము లాస్ట్ పోస్ట్ చేసిన పోస్ట్ ఏంటి ఇన్స్టాగ్రామ్ ఈజ్ మై సెకండ్ క్వశ్చన్. 2 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళకి మాత్రమే గిఫ్ట్ వస్తుంది. అది కూడా లక్కీ డ్రాలో వస్తుంది. ఇంకో కలర్ చూపించాం మనం ఫస్ట్లో, హ్యాండ్ పెయింటెడ్ సారీ, ప్రెటీ సారీ. ఇప్పుడు ఇది ఇంకొక కలర్. ఫస్ట్ చూపించింది ఐ థింక్ బ్లూ చూపించాము. ఇది వచ్చి మనకి మంచి గ్రీన్ కలర్ అనమాట. ఈ శారీస్ అయితే మనకి 10,000 ఆ రేంజ్లో వచ్చినాయి ముందు. బట్ ఫ్యాబ్రిక్ అది వేరండి. 10,000 రేంజ్ది హ్యాండ్ వర్క్ వచ్చింది. ఇది వచ్చి మనకి మిషన్ వర్క్ వచ్చింది అనమాట. రెప్లికా పీస్, దానికి రెప్లికా పీస్ ఇది. నెక్స్ట్ పీస్ వచ్చి మనకి మంచి పింక్ అనమాట. శారీ అంతా చాలా చక్కగా ఉంది. కిందంతా కూడా ఇట్లా వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చి సింపుల్ అండ్ సోబర్ రాసిస్లో ఇచ్చేసారు. అర్థమైందా? లాస్ట్ పీస్ అది ఇంకొద్దులో యాక్చువల్లీ చాలా ఎంత బ్యూటిఫుల్ ఉందో. వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చిందండి. ఇది రియాన్ సిల్క్ వచ్చింది. క్లాసిక్ శారీ అనమాట. మొత్తం అంతా కూడా అక్కడక్కడ బంచెస్లా వచ్చినాయి. అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా ఇట్లా వర్క్ వచ్చింది. కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉందన్నమాట. ఫ్రంట్ ఇలా వచ్చింది అండ్ బ్యాక్ ఇట్లాగా. సో చూసారు కదా బ్యూటిఫుల్ పీసెస్. అండ్ 2 క్వశ్చన్స్ కూడా అడిగేసాను. ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.